బ్రేకింగ్ న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదైంది. అంబర్పేట పిఎస్ లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. శంకర్ పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసును అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదైంది. అంబర్పేట పిఎస్ లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఆ మహిళ ఆరోపించింది. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసును అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబర్పేట పిఎస్ లో ఓ మహిళ కంప్లైంట్ తోటి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారని, అలాగే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ అంబర్పేట పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అంబర్పేట పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడంటూ కూడా మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. మరోవైపు తన వ్యక్తిత్వ హరణానికి సోషల్ మీడియా ద్వారా పాల్పడుతున్నాడంటూ కూడా మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబర్పేట పిఎస్ లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేసింది. తనపై అత్యాచారం చేశాడంటూ కూడా మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. మరోవైపు పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తనపై అటాక్ చేశాడంటూ కూడా మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. మరోవైపు తన వ్యక్తిత్వ హరణానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అతను పాల్పడుతున్నాడంటూ శంకర్ పై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అంబర్పేట పోలీసులు శంకర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు కూడా ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటా అని మోసగించాడని శంకర్ పై ఆ మహిళ ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడంటూ కూడా మహిళ ఆరోపిస్తుంది. శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై దర్యాప్తు కూడా పోలీసులు ప్రారంభించారు. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదు చేశారు. అంబర్పేట పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుతో అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు బెదిరింపులకు అతను పాల్పడుతున్నాడంటూ కూడా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా శంకర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడంటూ కూడా ఆ మహిళ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్లో కావచ్చు, అలాగే సోషల్ మీడియాకి చెందిన వివిధ ప్లాట్ఫామ్స్ లో అతను బెదిరింపులకు పాల్పడుతూ, అలాగే వ్యక్తిత్వం హననం చేసే విధంగా ఆమెపై ఆరోపణలు చేస్తున్నాడంటూ కూడా ఆ మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాకుండా అతను ఆమెపై అత్యాచారం చేశాడని, అలాగే పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు బెదిరింపులకు దిగాడంటూ కూడా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి అంబర్పేట పిఎస్ లో ఆ మహిళ కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును కూడా ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటా అని శంకర్ మోసగించాడంటూ కూడా ఆ మహిళ ఆరోపణ చేయడం జరిగింది. అయితే పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు చేసుకోను అని చెప్పడం మాత్రమే కాకుండా బెదిరింపులకు కూడా అతను దిగాడంటూ కూడా ఆ మహిళ కోరింది. అయితే మొత్తంగా సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని ఆమెను బెదిరించినట్టు కూడా మహిళ కంప్లైంట్లో పేర్కొంది. దీంతో అంబర్పేట పోలీసులు రంగంలోకి దిగారు. మహిళ ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ పై అంబర్పేట పిఎస్ లో కేసు నమోదైంది. అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ శంకర్ పై కంప్లైంట్ చేయడం జరిగింది. న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ తనను అత్యాచారం చేశాడంటూ మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. అంత మాత్రమే కాదు, అత్యాచారం చేసిందే కాక తనను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు అతను బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కూడా మహిళ కంప్లైంట్ లో పేర్కొంది. మొత్తంగా అతను సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ కూడా మహిళ వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన అంబర్పేట పోలీసులు ఆ మహిళకు సంబంధించిన కంప్లైంట్ తీసుకున్నారు. శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. మొత్తంగా శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంబర్పేట పిఎస్ లో మహిళ కంప్లైంట్ తోటి పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూస్ లైన్ నిర్వాహకుడైన యూట్యూబర్ శంకర్ పై అంబర్పేట పిఎస్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా అని మోసగించాడంటూ కూడా మహిళ ప్రధానంగా శంకర్ పై ఆరోపణలు చేస్తూ ఉంది. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్ పై కేసు నమోదైంది అంబర్పేట పిఎస్ లో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి యూట్యూబర్ శంకర్ పైన మరొక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా తన యూట్యూబ్లో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వార్తలు రాయడంలో కానీ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మహిళల్ని కించపరిచే విధంగా కూడా అతను వ్యాఖ్యలు చేసి ఈ మధ్యకాలంలో వివాదాలు అనేది సృష్టిస్తున్నాడు. ఆ కోవలనే ఇప్పుడు ఏకంగా ఒక మహిళ వచ్చి శంకర్ పైన ఫిర్యాదు కూడా చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా ఫోటోలు ఇట్లా ఆన్లైన్లో పెడతాననేసి అలాగే ట్విట్టర్లో పెడతాననేసి కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దాంతోపాటు నా పేరు మీద ఉన్నటువంటి తెలంగాణ పిల్ల అనే ట్విట్టర్ అకౌంట్ని కూడా అతను హ్యాక్ చేయడమే కాకుండా మరో 4 అకౌంట్లని అతను ఏర్పాటు చేసుకుని ఫేక్ అకౌంట్లు చేసి దాంట్లో నాకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి పోస్ట్ పెట్టడం కానీ, నన్ను అసభ్య పదజాలంతో కూడా దూషించడం కానీ, అలాగే ఇద్దరము కలిసి ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోలు కానీ దాంట్లో పోస్ట్ చేస్తానంటూ కూడా దాంట్లో పెడుతున్నట్టుగా పోలీసు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. 2022లో శంకర్ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. నేను ప్రస్తుతం పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు. మా హస్బెండ్తో నేను విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ నాకు పరిచయమైన తర్వాత నా ఆర్థిక స్థితిగతులు అలాగే నా పరిస్థితులన్నీ కూడా అతను తెలుసుకొని నన్ను కావాలని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అనేక రకాలుగా లైంగికంగా నన్ను వాడుకున్నాడు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా అనేక ప్లేసెస్ నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ కూడా లైంగిక దాడి నా పైన చేశాడు. సో ఇంకా పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో కూడా నేను కూడా అతనితో ఉండిపోయాను కూడా. దాంతోపాటు ఈ మధ్య 2025 ఫిబ్రవరిలోనే నేను వేరే ఒక ప్లేస్కి నేను వెళ్ళాను. అక్కడ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంటి దగ్గరకు కూడా వచ్చాడు. అక్కడ నా బర్త్డే పార్టీ చేశాడు. బర్త్డే పార్టీ చేసిన తర్వాత అక్కడ కూడా నన్ను ఇట్లా ఫిజికల్గా కూడా నన్ను అసాల్ట్ చేశాడంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అఫీషియల్గా యూట్యూబర్ శంకర్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా బిగ్ టీవీ చేతిలో ఉంది. దాంతోపాటు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ కూడా బిగ్ టీవీ చేతిలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం, శంకర్ చాలా మందిని టార్గెట్ చేసుకుంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాంతోపాటు రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టులు కూడా టార్గెట్ చేస్తూ అతను చేసినటువంటి పదజాలం కానీ ఇవన్నీ కూడా వాళ్ళపైన కావాలని కుట్రపూరితంగా వాళ్ళపైన నెగిటివిటీ ప్రచారం అనేది చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా శంకర్ పైనే ఒక మహిళ నన్ను లైంగికంగా వాడుకొని నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ కూడా కేసు పెట్టినటువంటి విషయం అనేది ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంట్లో చాలా క్లియర్గా ఆమె కొన్ని అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా ఇప్పుడే మనకు బ్రేకింగ్ వార్త కూడా అందింది. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతున్నారో ఆ మహిళ కంప్లైంట్ తీసుకున్నటువంటి అంబర్పేట పోలీసులు శంకర్ని ఇప్పుడే అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే శంకర్ పేరు మీద దాదాపు 4 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. 4 సెక్షన్స్ కింద కేసు నమోదైన నేపథ్యంలో అతను అరెస్ట్ అయినటువంటి నేపథ్యం పడుతుంది. BNS 69 అలాగే BNS 79 BNS 352 అలాగే BNS 351 సబ్ క్లాస్ 4 యాక్ట్ కింద అతన్ని కేసు నమోదు చేశారు. ఇప్పుడు శంకర్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే
కనపడుతుంది. ఇప్పుడు శంకర్ పోలీసులో అదుపులో ఉన్నాడు కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారించబోతున్నారు. గతంలో కూడా శంకర్ పైన అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతని పైన దాడి జరిగిన నేపథ్యంలో అప్పుడు కూడా మహిళలకు సంబంధించిన అంశంలోనే అతని పైన దాడి జరిగింది. కాకపోతే ఆ దాడిని వేరే రకంగా అతను చిత్రీకరించినటువంటి పరిస్థితి కాబట్టి ఏకంగా ఒక రాజకీయ పార్టీ కావాలని నా పైన కుట్రపూరితంగా నా పైన దాడి చేసిందంటూ కూడా కొత్త కోణాన్ని అతను తీసుకురావడము, తర్వాత తనకు సంబంధించినటువంటి ఎవరైతే స్నేహితులు ఉన్నారో స్నేహితుల వద్ద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అతను ఒక ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోసే విధంగా కూడా కార్యక్రమాలు కూడా చేసినప్పుడు నేపథ్యం పడుతుంది. ఏకంగా శంకర్ని నాటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వచ్చి పరామర్శించిన నేపథ్యం పడుతుంది. అప్పుడు పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, దీని వెనకాల మహిళల యొక్క వ్యవహారం ఉంది, ఆ నేపథ్యంలోనే అతని పైన దాడి జరిగిందని చెప్పినా కూడా కావాలని రాజకీయం చేసి కావాలనే రాజకీయ ఒక పార్టీ శంకర్ పైన కక్ష తీర్చుకునే విధంగా కూడా ఈ రకమైనటువంటి దాడులు చేశారనేసి కూడా కొన్ని వార్తా కథనాలు కూడా ప్రచురించడం నేపథ్యం కాబట్టి ఇప్పుడు తాజాగా అఫీషియల్గా మహిళలకు సంబంధించిన మరొక మహిళ ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆమె అఫీషియల్గా కూడా కంప్లైంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఆమె సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో ఆమె చాలా క్లియర్గా రాసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పేరు మనం చెప్పట్లేదు, ఆమె ఏం చేస్తుందో కూడా మనము చెప్పట్లేదు. నేను ఒక వ్యక్తిని అంటే 2002లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అతనితో నాకు 2 పిల్లలు ఉన్నారు. కాకపోతే మేమిద్దరము కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో విడాకులు తీసుకున్నాము. విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు 3 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నాను, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను, పార్ట్ టైం లెక్చరర్గా కూడా నేను పనిచేస్తున్నానంటూ కూడా ఆమె కంప్లైంట్ కాపీలో రాసింది. తర్వాత 2022 సంవత్సరంలో పార్ట్ టైం లెక్చరర్గా చేసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ద్వారా శంకర్ అనే వ్యక్తి 36 వయసు, అతను ఒక యూట్యూబ్లో పనిచేస్తున్నాడంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి మొత్తం ఫోన్ నెంబరు అలాగే ఎక్కడ ఉన్నాడు ఏంటన్నది కూడా ఫుల్ డీటెయిల్స్ ఆమె రాసింది. దాంట్లో పరిచయమాడు. అట్టి సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిస్థితి గురించి తెలుసుకున్నటువంటి శంకర్ దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మి నేను మొదటిసారి కారులో శంషాబాద్ సైడు హైవే పైన వెళ్తుండగా నన్ను బలవంతంగా అనుభవించాడంటే చేయడంతో మేము శారీరకంగా కలిసాము. తర్వాత చాలాసార్లు శారీరకంగా పలు చోట్ల కలిసామంటూ కూడా ఆమె క్లియర్గా దీంట్లో రాశారు. దాంతోపాటు సో అంటే ఈమె ఏ రకంగా శంకర్ ఆమెని ఎన్ని రకాలుగా వాడుకున్నాడు, వాడుకున్న తర్వాత కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ వ్యవహారం బాగానే ఉంది, ఈ మధ్య కాలంలో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు కాబట్టి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు, ఎందుకంటే సమాజంలో కూడా నేను కూడా చెప్పుకోవడానికి ఒక స్టేటస్ అనేది ఉండాలి కాబట్టి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగిన తర్వాత అప్పటి నుంచి నా పైన కక్ష కట్టాడు. ఆ కక్ష కట్టిన తర్వాత అనేక రకాలుగా కూడా నన్ను ఇట్లా హింసిస్తున్నాడు, సోషల్ మీడియా వేదికగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ కూడా ఆ సదరు మహిళ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఆమె చాట్ చేసినటువంటి అంశాలు, దాంతోపాటు వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్నటువంటి ఫోటోలు, అలాగే వాళ్ళిద్దరూ శారీరకంగా ఉన్నటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ కూడా అతను దగ్గర పెట్టుకున్నాడు, అతను ఫోన్లో కూడా పెట్టుకున్నాడు. కావాలని కొన్ని చోట్ల కొన్ని మార్పుకు సంబంధించిన ఫోటోలు కూడా అతను బయట పెట్టాడంటూ కూడా ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతను నా పైన కుట్ర చేస్తున్నాడు, నన్ను ఏదో రకంగా కూడా అంతమొందించాలన్న ఉద్దేశంతో కూడా అతను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అతని నుంచి నాకు రక్షణ కావాలి, నన్ను ఈ రకంగా హింసలు పెట్టాడు కాబట్టి అతని పైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అంబర్పేట పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసినప్పుడు నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఆమె ట్విట్టర్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుంది, తెలంగాణ పిల్ల అనేది. అయితే తెలంగాణ పిల్ల అనేది ఉన్నప్పటి నుంచి ఆమె కొన్ని పోస్టులు చేసుకుంటుంది. కాకపోతే ఎప్పుడైతే శంకర్ ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడో ఆమెకు సంబంధించిన అకౌంట్స్ని మరో 4-5 అకౌంట్లని ఫేక్ అకౌంట్స్ని అతను క్రియేట్ చేశాడు. అవి ఏమంటే తెలంగాణ పిల్ల అనేది ఒకటి ఉంది, దాంతోపాటు తెలంగాణ పిల్ల 2.0 టిఎస్ పిల్ల 2.0 అనేసి మరొక అకౌంటు, తర్వాత తెలంగాణ పిల్ల 3.0 అనే మరొక అకౌంటు, తెలంగాణ పిల్ల 4.0 అనే మరొక అకౌంట్ని ఫేక్గా క్రియేట్ చేసి దాంట్లో మేము వ్యక్తిగతంగా తీసుకున్న ఫోటోలు కానీ మేము సంపాదించుకున్నట్టు కానీ వీడియోలు కానీ అవన్నీ కూడా మేము మాట్లాడుకున్న అంశాలు కూడా దాంట్లో పోస్టులు చేస్తూ నన్ను బెదిరింపులకు గురి చేశాడు. నేను ఏదన్నా పోస్ట్ చేస్తే దాని కింద అతను అసభ్య పదాలతో కూడా అతను పోస్టులు చేశాడంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసినప్పుడు నేపథ్యం కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు కాబట్టి అఫీషియల్గా శంకర్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రానా.